నమస్కారం. ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ప్రతినిత్యం మనకెన్నో సందేహాలు కలుగుతూ ఉంటాయి. మరి వాటన్నిటిని నివృత్తి చేయడానికి మనతో పాటు ఇప్పుడు ప్రముఖ ఆధ్యాత్మిక యాత్రికులు డాక్టర్ కాకనూరు సూర్యనారాయణమూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడి సందేహాలను నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. ముందుగా మొదటి ఉత్తరాన్ని ఇప్పుడు చూద్దాం గురుగారు. జ్యోతి గారు హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. దేవుడి గదిలో దీపం ఉన్నంత వరకు తలుపులు తెరవకూడదా అని ఆవిడ సందేహాన్ని వ్యక్తపరిచారు. దీపారాధన చేసిన తర్వాత భగవంతుడికి సంబంధించి చిన్న గది లేకపోతే ఒక షెల్ఫ్ లేదా ఏదైనా అటువంటిది ఏర్పాటు చేస్తూ ఉన్నారు. వాడికి తలుపులు ఉంటాయి. ఉదయం లేవగానే తలుపులు తెరిచి దీపారాధన చేసి నిర్మాల్యం తొలగించి దేవతారాధన చేసిన పిమ్మట నైవేద్యాదిగాదులు ఉపచారాలు యథాశక్తి చేసిన తర్వాత దీపం జ్వాజ్వల్యమానంగా దేదీప్యమానంగా ఆ దేవతాగృహంలో వెలుగుతూ ఉంటుంది. ఉద్దీప్యస్వజాత వేదోపఘ్నం నిరుడితిమ్మమ పశోగుశ్చమహ్యమావహ జీవనంచ దిశో దశ. ఆ జ్యోతి కాంతి ఎంత దూరం ప్రసరింపబడుతూ ఉంటుందో అంత మేరకు శాంతి, సౌభాగ్యము, ప్రసన్నతా లక్షణాదులు వ్యాపకం అవుతూ ఉంటాయి. మంచి భావనలు విరజిమ్మబడుతూ ఉంటాయి. ఇది తెలిసినటువంటి సంప్రదాయం, సనాతన ధర్మం దీపాన్ని వెలిగించాలి ఇంటిలో అని చెబుతుంది. దీపం ఉంటేనే దైవం ఉన్నట్లు. దైవం వేరే ఎక్కడా లేదు, దీపమే దైవం. ఉద్దీప్యస్వజాతవేద, హే జాతవేద అగ్నిహోత్రుడా, ఈ దీపాన్ని జ్వాజ్వల్యమానంగా ప్రకాశింపజేయి అన్న భావనలో ఈ మంత్రం ఉంటుంది. జ్యోతిష్మతీన్వా సాధయామి జ్యోతిష్కృతంత్వా సాధయామి జ్యోతిర్విదంత్వా సాధయామి భాస్వతీన్వా సాధయామి. వేదమంత్రాలు అనేకం దైవాన్ని ఎక్కడ చూడాలి అంటే దీపంలో దర్శించాలి అంటూ ప్రత్యేకంగా విన్నవించాయి. ఋగ్వేదం ప్రారంభమే అగ్నిహోత్ర స్తుతితో జ్వాజ్వల్యమానంగా ప్రకాశించేటటువంటి జ్యోతి స్తుతితో ప్రారంభం అవుతుంది. కేరళ ప్రాంతాలలో దీపం వెలిగించి ఆ దీపాన్ని చూస్తూ వేద పఠనం చేస్తారు. దీపానికే సకల విధ అర్చనలు పూజాదిగాదులు చేస్తారు. మన ఇండ్లలో దేవతాగృహంలో దీపం వెలిగించిన తర్వాత వెంటనే తలుపులు మూయరాదు, తెరిచే ఉంచాలి. దీపం కొండకెక్కిపోయే సమయంలో ఏవైనా కారణాల చేత మనం ఇంట్లో నుంచి బయటకు వెళుతున్నాము అనుకున్నప్పుడు జాగ్రత్త కోసమని తప్ప ఎప్పుడూ కూడా దేవతారాధన తలుపులు తెరిచే ఉంచాలి. పూజ అయిపోయింది, దీపారాధన చేసి చాలా కాలం గడిచింది, ఓ అరగంట 40 నిమిషాలు, ఆ తర్వాత మనం మళ్ళీ మామూలుగా లోకంలో పడిపోతున్నాం, అబద్ధాలు నిజాలు నిత్య జీవితం అలాగా అనుకున్నప్పుడు ఆ తలుపులు మూసివేయాలి. లేని పక్షంలో తెరిచే ఉంచడం శ్రేయస్కరం అంటుంది సంప్రదాయం. దీపం వెలిగించిన తర్వాత తలుపులు తెరిచే ఉంచాలి. గాలికి దీపం కొండకెక్కుతుందేమో అన్న అనుమానం వచ్చినప్పుడు మాత్రమే ఓరగా మూయాలి, కానీ వేలుమని గట్టిగా మూయకూడదు. అలాగే అమ్మాయి, ఇంటిలో తలుపులు కూడా తలుపులు మూసేటప్పుడు శబ్దం చేయకూడదు, గౌరవంగా వాటిని చూడాలి. తలుపులకి వెనకాతల కొక్కాలు కొట్టి చాలామంది విడిచివేసిన దుస్తులను తగిలిస్తూ ఉంటారు. అలాగే కార్యాలయాల నుంచి వచ్చేవాళ్ళు వాళ్ళ బ్యాగులని ఆ తలుపు వెనకాల తగిలిస్తూ ఉంటారు. విడిచివేసిన వెంటనే తలుపుకు వేస్తారా? దరిద్రం కాదు, తలుపు మహాలక్ష్మి, ఆ ఇంట్లో డబ్బు ఉండదు. కనుక దీపము, తలుపులు లక్షణం. సూర్యోదయం సూర్యాస్తమయం సమయంలో దీపం వెలిగించాలి. విద్యుత్ దీపాలు ఇవన్నీ కూడా ఆరోగ్యవంతమైన కాంతిని ఇవ్వవు. నూనె దీపం మాత్రమే, నేతి దీపం మాత్రమే సలక్షణంగా ప్రశాంతతతో కూడినటువంటి స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఆరోగ్యాన్ని, ఆర్థిక లాభాన్ని కూడా ఈ దీపాలే అందజేస్తాయి. కనుక నూనె దీపం, నెయ్యి దీపం తప్పనిసరి. దీపం వెలిగించిన తర్వాత తలుపులు వెయ్యకూడదు. ఇంట్లో కూడా దీపం వెలిగించగానే ప్రధాన గుమ్మం తలుపులు వెయ్యకూడదు అనేవాడు పూర్వకాలంలో. దీపం వెలిగించామరా, తలుపులు వేయకూడదు కాదు, తెరిచే ఉంచాలి, ఇది లక్షణం. మరో ఉత్తరాన్ని ఇప్పుడు చూద్దాము. దివ్య గారు విశాఖపట్నం నుంచి రాస్తున్నారు. నది సంగమాలు ఉన్న దేవాలయకు శక్తి ఎక్కువగా ఉంటుందా అని ఆవిడ సందేహాన్ని వ్యక్తపరిచారు. దేవాలయం అంటే ఆసమంతాత్ లయం ఆలయం. ప్రళయకాలం వరకు మనకు ఒక శక్తిని, అలాగే
దైవ స్వరూపాన్ని బంధించి తనలో నియంత్రించి తనలో ఆ శక్తిని నలుదిక్కులా వెదజల్లేటువంటి శక్తిని ఈ ఆలయాలు కలిగి ఉంటాయి. అయితే ఈ ఆలయాలు తీర్థాల పేరిట ఎప్పుడు పిలువబడతాయి అంటే సమీపంలో ఒక నది, నదము, నదుల కూడలి, సముద్రము, నీటి వసతి ఉన్నప్పుడే ఇవి దివ్యక్షేత్రాలుగా విరాజింపబడతాయి. అప్పుడే గుర్తింపు పొందుతాయి. దేవాలయాల సమీపంలో నీటి వసతి, నదుల కూడలి, నదుల సంగమం ఉన్నట్టయితే ఆ దేవాలయంలో ఉండేటటువంటి అర్చామూర్తి శక్తి రెట్టింపు అవుతుంది. నీటి కొద్దీ లక్షణము అంటుంది సంప్రదాయం. ఎంతవరకు మడి అంటే నీటి లభ్యత వసతి ఉన్నంతవరకు అని కూడా ఆచారకాండ వివరిస్తుంది. దైవానికి సంబంధించి అది విగ్రహం. విగ్రహం నిగ్రహం కోసమే. ఆ విగ్రహాన్ని సంస్కారవంతంగా అభిషేకాదులతో అర్చించి పూజ చేసి అభిషేకాదులతో ఆ విగ్రహానికి శక్తివంతంగా మార్చిన తర్వాత ఆ విగ్రహం మనకు విశేషమైనటువంటి ధ్యానాదులతో కూడుకున్నటువంటి ఏకాగ్రతను అందజేస్తుంది. ఇలా కావాలి అంటే నది నదుల సామీప్య అవసతి ఉండి తీరాలి. కనుకనే అనేక దేవాలయాలు ప్రాచీన సంప్రదాయాలు మనం గమనించినట్టయితే పురాతన ఆలయాలు అధిక భాగం నదుల కూడలిలో, నదీ సంగమ క్షేత్రాదులలో కాళహస్తి కావచ్చు, స్వర్ణముఖి నది, అలాగే రామేశ్వరం కావచ్చు సముద్రం ఒడ్డునే ఉన్నది, కాశీ కావచ్చు గంగా నది తీరంలోనే విరాజింపబడి ఉన్నది, ప్రయాగ క్షేత్రం కావచ్చు అది యమున, గంగా, సరస్వతి నదుల కూడలి. అందుకే పూర్వకాలంలో కాశీ, రామేశ్వరం, కాళహస్తి ఇలాంటి క్షేత్రాలు అన్నీ కూడా చెప్పబడ్డాయి. పుష్కరిణి, తిరుమల అంటే పుష్కరిణే ముందు స్నానం చేయాలి. స్వామి పుష్కరిణి స్నానం, ఆ పిమ్మట స్వామి దర్శనం, నీటి వసతి ఉన్న చోటనే దేవాలయాలలో నిజంగానే శక్తి రెట్టింపు అవుతుంది. మరో ఉత్తరాన్ని చూద్దాం గురుగారు. దీపా గారు వైజాగ్ నుంచి రాస్తున్నారు. కొన్ని దేవాలయాల్లో భక్తుల తాకిడి తక్కువగా ఉంటుంది, ఎందుకని ఆవిడ సందేహాన్ని వ్యక్తపరిచారు. ఒక సంస్కృతికి ప్రతీక. గ్రంథం ఉన్న చోటు గ్రంథాలయం, వైద్యుడు ఉన్న చోటు వైద్యాలయం, చికిత్స లభించేటటువంటి చోటు చికిత్సాలయం, భగవంతుడు ఉండే చోటు దేవాలయం. ఆలయం అంటే నివాస స్థలం అని అర్థం. పూర్వకాలంలో దేవాలయం అంటే ఒక విగ్రహం, అర్చామూర్తి, అన్ని కళలకు సమాహారం, 4 వేదాలని అక్కడ వల్లించేవారు, చతుర్దశ విద్యలు బోధించేవారు, గో సంరక్షణ జరిగేది, గోశాల కూడా నిర్వహింపబడేది, వైద్యం లభించేది, సలహాలు లభించేవి, నాట్యం, సంగీతం, లలిత కళలకు ఆలయాలు పుట్టినిల్లుగా ఆనాటి కాలంలో భాషింపబడేవి. ఇంటిలో లేక కులంలో లేక ధర్మానుసరణలో ఏవైనా విభేదాలు వచ్చినప్పుడు, గొడవలు వచ్చినప్పుడు తెగతెంపులు, తీర్పులు ఆలయాలలోనే చెప్పబడేవి. భగవంతుని సమీపంలో, భగవంతుని సాన్నిధ్యంలో అబద్ధం ఆడరు అన్న విశ్వాసం ఉండేది. కాణిపాకంలో ఇప్పటికీ అబద్ధాలు ఆడరు అని చెప్పుకుంటూ ఉంటారు. అన్ని ఆలయాలు కూడా ఇలా ఉండేవి. క్రమేణా ఆలయాలు ఎలా ఈనాటి కాలంలో మారాయి అంటే మనం చేసిన పాపాలు కడిగే క్షేత్రాలుగా మారిపోతున్నాయి. కాలంలో వచ్చిన మార్పులకు అనుగుణంగా శౌచాలయం కూడా కొత్తగా వచ్చి చేరింది. అది కూడా ఆలయం అన్న పేరుతోనే మనం పిలుచుకుంటున్నాం కదా. ఆలయాలలో కొన్ని చోట్ల మనుషుల తాకిడి తక్కువ ఎందుకు అని ప్రశ్న వచ్చింది. శివాలయాలలో భక్తుల తాకిడి తక్కువగా ఉండేది పూర్వకాలంలో. అశుతోషుడు ఈశ్వరుడు ఎవరిని నిరాశపరిచేవాడు కాడు, ఎక్కువసేపు ఉంచుకునేవాడు కాడు. ఎవరు రాగానే ఏం కావాలి వెళ్ళిపోండి, మీకేం కావాలో నేను కళ్ళు మూసుకుంటాను, ధ్యానం చేసుకుంటాను అనేవాడు. పూర్వకాలంలో ఆలయాల తాకిడి ఇంతగా ఉండేది కాదు. ఎవరికి వాళ్ళు వాళ్ళ ఇల్లే గృహాలయం అని అనుకునేవారు, గర్భాలయం ఇల్లు అలా భావించేటటువంటి వారు. ఆలయాలలో ఈనాటి కాలంలో ఆకర్షణ శక్తి అన్నది ఆధునికంగా వచ్చేటటువంటి మార్పులకు లోనై ఆంగ్లంలో కమర్షియలైజేషన్ అంటాం మనం. అంటే కృత్రిమంగా వ్యాపారీకరణగా చేయబడ్డ ప్రాంత లక్షణాలుగా ఆలయాలు కేంద్రాలుగా విరాజిల్లబడుతున్నాయి. ఆధ్యాత్మిక కేంద్రాలుగా ఉండే ఆలయాలు ఈనాటి కాలంలో వాణిజ్య సముదాయాలుగా మారిపోతున్నాయి. కాలంలో వచ్చిన మార్పు అనే చెప్పాలి. ఈ మార్పుకు లోను కానటువంటి అత్యంత పురాతన దేవాలయాలు
ఈనాటికి ఉన్నాయి. నిజానికి దైవాన్ని ఎక్కడ దర్శించుకోవాలి అంటే ఏ ఆలయంలో అయితే భక్తుల తాకిడి ఉండదో, ఏ ఆలయం అయితే జీర్ణావస్థలో ఉన్నదో అక్కడ ఈశ్వరుడు ఉంటాడు అంటుంది ధర్మశాస్త్రం. దైవాన్ని జీర్ణాలయంలో దర్శనం చేసుకోవాలి. కొత్తగా ఆలయం నిర్మాణం చేయడం కంటే ప్రాచీనమైన పూర్వమైనటువంటి ఆలయాలను జీర్ణోద్ధారం చేయాలి. ఇది వందల వేల ఆలయాలు నిర్మాణం చేసిన పుణ్యబలాన్ని మనకు అందిస్తుంది. కొత్తగా ఆలయం నిర్మించే అవసరం లేదు. ఉన్న ఆలయాలను రక్షించుకునే ప్రయత్నం చేయాలి. మనుషులంతా వరుసలుగా కట్టి దైవ దర్శనం కోసం వెళుతూ ఆలయాలను జనబాహుళ్యంగా సామాన్యంగా మార్చేస్తున్నారు. ఇల్లే ఆలయం, దేహమే ఆలయం అన్న ఆలోచన చేయాలి. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేద్, ఇట్లా స్తోత్రం చేయాలి. నిజమే, ఈనాటికి కొన్ని ప్రాచీన ఆలయాలు భక్తుల తాకిడికి తక్కువగానే ఉన్నాయి అంటే అవి రక్షింపబడుతున్నాయి అని చెప్పుకుందాం. అమ్మాయి కానికాలం వచ్చేసింది కాబట్టి భగవంతుడిని భయపెట్టే పూజలు చేస్తున్నాం మనం. ఆయన వణికిపోతున్నాడు. ఎవరేం తెస్తారా, నా నెత్తిలో ఏం పోస్తారా, ఏం వరం కోరుకుంటారా, నేను ఏ వరం ఇవ్వాలిరా భగవంతుడా, ఆయన్నే ఇంకో భగవంతుని ఆలోచించేటట్లుగా మన పూజలు దీపాలు కొనసాగుతున్నాయి. మంగళవారం పేరిట, రాహుదీపాల పేరిట, రకరకాల నైవేద్యాల పేరిట ఆ కోరిక ఉంది, ఈ కోరిక ఉంది, చాంతాడంత కోరిక మనసులో పెట్టుకుని భగవంతుని బెదిరిస్తున్నాం. ఒక రకంగా హుండీలో 100 రూపాయలు వేశాం, ఇల్లు కట్టుకునే కోరిక కోరుకున్నాం, తీరుతుందా లేదా, మొక్కుబళ్ళు మొక్కుకుంటున్నాం. మా ఆయన ఏదో అవుతే నాకేదో ప్రమోషన్ వస్తుందిట, ఆయన పెడితే నాకు ఎంపీ సీట్ ఇస్తారట, ఇలా ఏవేవో ఆలోచన కూడా కడుపులో పెట్టుకొని దేవుణ్ణి భయపెడుతున్నాం. ఆలయాలలో ఇప్పటికీ కొన్ని చోట్ల భక్తుల తాకిడి లేదు అంటే అక్కడ దేవుడు ప్రశాంతంగా ఉంటాడు, ఊపిరి పీల్చుకుంటూ ఉంటాడు, సంతోషంతో ఉంటాడు, ఎవరు లేరు నా దగ్గర అని చెప్పి. అటువంటి ఆలయాలకే వెళదాం, నమస్కారం చేద్దాం, తోచిన సేవ చేద్దాం. ఆయన్ని మళ్ళీ వరాలు కోరుకుని భయపెట్టే పని చేయకుండా ఉంటే చాలు. మరో ఉత్తరాన్ని చూద్దాం గురువుగారు. రాముగారు రాశారు గుంటూరు నుంచి. బయటకు వెళ్ళేటప్పుడు ఎక్కడికి అని అడగకూడదు అంటారు, ఎందుకని అని ఆయన సందేహాన్ని వ్యక్తపరిచారు. బయటికి వెళ్ళే వాళ్ళని ఎక్కడికి అని అడగకూడదు. అందుకని అంటే జ్యోతిష శాస్త్రం 5 విభాగాలతో కూడుకుని ఉంటుంది. సిద్ధాంతము, సంహిత, హోర, ప్రశ్న, శకునము అని 5 విభాగాలు. ఈ 5వ విభాగమైనటువంటి శకున శాస్త్రంలోనివే ఈ విశ్వాసాలన్నీ కూడా. బయట కాలు పెట్టే సమయంలో ఎవరైనా ఎక్కడికి అని అడిగారా, మనం ఆగి మనం ఎక్కడికి వెళ్తున్నామా అన్న సమాధానాన్ని వాళ్ళకి చెప్పి వెళ్ళాల్సి ఉంటుంది. అంటే మన ప్రయాణం అన్న ముహూర్తానికి తొలి విఘ్నం ఏర్పడింది. ఏ నిమిషంలో మనం కాలు బయట పెట్టాలో అన్ని నిమిషాలు ఆగవలసి వస్తుంది. వాళ్ళు చెప్పి వెళుతున్నాం. చెప్పాక వాళ్ళు మన గురించి ఆలోచన చేస్తారు. ఒక ప్రశ్నతో ఈ విరామం ఆగుతుందా? ఆగదు. ప్రశ్నల పరంపర తాకిడి కొనసాగుతుంది. ఎక్కడికి వెళ్తున్నామో అని అడిగిన ప్రశ్న సమాధానం విన్న తర్వాత అక్కడితో ఆగుతాడా? తన సలహా కూడా ఇస్తాడు. ఆ వెళ్ళే స్థలం గురించో, వెళ్ళే మార్గం గురించో, మన గురించో జాగ్రత్త. ఆయన వచ్చేది లేదు, పెట్టేలేదు, ఓ మాట మాత్రం అని ఊరుకుంటాడు. మన మనస్సులో కొత్త ఆలోచనలు చోటు చేసుకుంటాయి. కొత్త ఊహలతో మనం బయటికి వెళ్తాం. వెళ్ళిన చోట ఏవైనా ఇబ్బందులు ఎదురైతే అడిగాడు, అయ్యింది అని ఇంకింత వ్యతిరేక ఆలోచనలలో గూడు కట్టుకుంటూ ఉంటాయి. ఫలానా వాడు నేను వెళుతూ ఉంటే ఎక్కడికి అని అడిగాడు, ఇంకా అంతే, ఈ పని అయినట్టే అని రకరకాల వ్యతిరేక ఆలోచనలు మనసులో గూడు కట్టుకోవడంతో కొద్దిపాటి వ్యతిరేకతని కూడా మనం భరించలేకుండా చేరుకుంటాం. కోపం పెరుగుతుంది, మన మనస్సు శాంతిని కోల్పోతుంది. అజాగ్రత్తతో, అప్రమత్తతో ఉండవలసిన మనస్సు ప్రమత్తతో వ్యవహరిస్తుంది, ఇబ్బందులు పాలవుతుంది, ప్రమాదం గురి తెచ్చి పెట్టుకుంటాం. కనుకనే ఎవరన్నా వెళుతూ ఉంటే వెళ్ళే సమయంలో ఎక్కడికి అని అడగకుండా ముందే మనం కాలు బయట పెట్టే కంటే పూర్వమే ఇంటిల్లిపాది వినేటట్లుగా నేను ఇందాక వెళ్ళొస్తా, గుడి దాకా వెళ్ళొస్తా, ఆఫీస్కి వెళ్తున్నాను, మార్కెట్కి వెళ్తున్నాను అంటూ కామన్గా అంటే సహజంగా అందరూ వినేటట్లుగా ఒక ప్రకటన చేసి కాలు బయటకు వెళితే వినేవాళ్ళు వింటారు.
ఏదైనా పని ఉంటే వాళ్ళు ఆ పని చెబుతారు, ప్రశాంతంగా ఉంటుంది. మనమే చెప్పేశాంగా అన్న ప్రశాంతత కూడా మనం బయటికి వెళ్తాం. సంప్రదాయం ప్రకారం జ్యోతిష శాస్త్ర నియమాలను అనుసరించి బయటికి వెళ్ళే వాళ్ళను ఎవరు కూడా అన్నట్టు ఎక్కడికి అని అడగకూడదు. బాగా నిద్రపోతున్న వ్యక్తిని లేపి, నిద్రపోతున్నావా, నువ్వు నిద్ర టాబ్లెట్ వేసుకోవడం మర్చిపోయావే, ఇదిగో టాబ్లెట్ వేసుకో అని ఇస్తే ఎంత చిరాకు పడతాడో, బయటికి వెళ్ళే వ్యక్తిని బయటికి వెళ్తున్నావా ఎక్కడికి అని అడిగితే అంతే చిరాకు పడతాడు. ఇది సమాధానం. మరో ఉత్తరాన్ని చూద్దాము. శ్రీనివాస్ గారు నెల్లూరు నుంచి రాస్తున్నారు. గృహప్రవేశం చేసేటప్పుడు పాటించవలసిన నియమాలు ఏమిటి అని వారు ఉత్తరం రాశారు. గృహప్రవేశ నియమానికి చాలా ముహూర్త సంబంధిత గుణగణాదులు ఉన్నాయి. గృహప్రవేశం, గృహ ఆరంభం రెండింటికి వేరువేరుగా మనం ముహూర్తాలను చూసుకోవాల్సి ఉంటుంది. గృహప్రవేశం ఎప్పుడు కూడా స్థిర లగ్నంలో చెయ్యాలి. వృషభం, కర్కాటకం, వృషభం, సింహం ఇలా ప్రతి లగ్నానికి మూడవదిగా మనం చూసుకోవాలి. ఇలా స్థిర లగ్నంలో ఒకటి, సూర్యోదయానికి ఉదయకాలం, బ్రాహ్మీ ముహూర్తం, పంచ ఉషకాల, తెల్లవారుజాము ఇటువంటి సమయాలలో గృహప్రవేశం చేయాలి. గృహప్రవేశం చేసే సమయంలో పాటించవలసిన ఆచారాలలో గోసేవ, గోవును సేవించడం, గోదానం చేయడం, ఇంటి ఆడపడుచును గౌరవించడం, ఆడపడుచు చేత ఆ కడప కడిగించి ముందుగా ఇంటి ఆడపడుచు లోన కాలు పెట్టిన తర్వాత ఆ వెనకాతలే మనం లక్ష్మి వెనుక వెళుతున్నట్లుగా భావన చేయడం, తల్లి తండ్రి ఉన్న పక్షంలో వారి పేరుతో ముహూర్తాన్ని ఏర్పాటు చేయడం, వారి వెనకాతలే మనం గృహప్రవేశం చేయడం, ఇది మూడవది. నాలుగవది, గృహప్రవేశ సమయంలో వాస్తు శాంతి పేరిట వాస్తు యంత్రమును ఇంట్లో నెలకొల్పుకోవడం, వాస్తు పూజ చేయడం, హోమాన్ని నిర్వహించడం నాలుగవదిగా చెప్పబడుతుంది. ఐదవదిగా ఎంత హోమం చేశామో అందులో తద్దశాంశం 10వ వంతు సంఖ్యకు తగ్గకుండా ఆ ఇంటిలో భోజనాధికారులు ఏర్పాటు చేయడం. ముఖ్యమైనది, గృహప్రవేశం చేసిన తర్వాత కనీసంగా 3 రోజులైనా ఆ ఇంటిలో నిద్రించడం. అంటే అర్థం దీపాలు వెలిగేటట్లుగా కనీసంలో 3 రోజులైనా అక్కడ మనం నివాసం చేయడం, వంటకాలు వండి భోజనాధికారులు చేయడం, చెయ్యి కడుక్కునే విధంగా బంధువులంతా వచ్చి భోజనాలు చేయడం, ఇవి కనీసంగా మనం గృహప్రవేశ సమయంలో పాటించవలసిన కనీస నియమాలు. వీటితో పాటుగా ప్రాంతీయ ఆచారాలకు అనుగుణంగా గృహప్రవేశ సమయంలో ఇంటి కళ్యాణం అన్న పేరిట లక్ష్మీనారాయణుల వివాహాన్ని కూడా నిర్వహిస్తారు. దీనికి ఇంటి కళ్యాణం అని పేరు. వాస్తు పూజతో పాటుగా ఇంటి కళ్యాణాన్ని కూడా నిర్వహిస్తే ఆ ఇంటి ఆయుర్దాయం దృఢతరమవుతుంది. ఆ ఇంటిలో సకల శుభాలు జరుగుతాయి. వివాహాలు, పురుళ్ళు, పుణ్యాలు, శుభకార్యాలు అన్నీ చక్కగా నిర్వహింపబడతాయి అనేటటువంటి విశ్వాసం ఆచారాలలో ఉంది. గృహప్రవేశ సమయంలో కనీసంగా పాటించవలసిన 5 ఆచారాలు ఇవి. అలాగే గురుగారు, మరి మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించి ప్రేక్షకుల సందేహాలన్నింటినీ నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు. కృష్ణార్పణం. వీక్షించారు కదండి నేటి కార్యక్రమాన్ని. మరి మీ సందేహాలన్నీ కూడా గురుగారు చక్కగా నివృత్తి చేశారు కదా. మీకు ఇంకా ఎటువంటి ధర్మ సందేహాలు ఉన్నా కూడా మా చిరునామాకి మీ సందేహాలను ఉత్తరాలు, మెయిల్ల రూపంలో రాయవచ్చు. ధర్మ సందేహాలు కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఈమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మరి ఇది ఇవాళ మన ధర్మ సందేహాలు కార్యక్రమం. మళ్ళీ మరో కార్యక్రమంతో మీ ముందుంటాము. అంతవరకు సెలవు.